అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి లెక్క చేస్తలేదట రేవంతన్ సారును అందుకేనా పీకేస్తానంటుండు ఆఫీసర్లను కేటీఆర్ సార్ కొట్టిండు సిక్స్లు సీఎం గారి మీద వేసిండు మస్తు పంచులు మహేష్ సార్ పెట్టిందట ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళ హామీలు అసొంటి అంటుండ్రు జనాలు కమిషన్లు తీసుకుంటున్నారట మంత్రులు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అయిందట దోస్తులు మందు తాగేటోళ్ళు తక్కువైందట తెలంగాణలో ఎంత బద్నాం చేసిండ్రు అయాల నేను ఈ వార్త మస్తు బాధతోని చెప్తున్నా ఎంత బాధ అంటే పొద్దుగాల గిలాసడు చాయ్ తాగబుద్దిగాలే గిన్నెడంత టిఫిన్ కూడా తినబుద్దిగాలే పగటాలకు పాలకూర పప్పు పచ్చి పులుసు వేసుకొని కూడా తినాలనిపించలే పచ్చి మంచినీళ్ళు కూడా తాగాలనిపించలే నిజముల్లా మస్తు బాధ అనిపిస్తున్నది మీరైతే ఈ వార్త చూడండి మీరు కూడా నా లెక్కనే మస్తు బాధపడతారు భయం బారెడు చేతలు షారడన్నట్టే అవుతున్నదట రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంతన్ సార్ అంటే ఎవ్వలకు భయం లేకుండా పోతున్నది గంత పెద్ద కుర్చీలో కూర్చున్న మనిషి చెప్పినా ఎవ్వలింటలేరట ఓ దిక్కేమో ఐఏఎస్లు ఐపీఎస్లు సార్ను దేకుతలేరట సార్ ఏం చెప్పినా పట్టించుకుంటలేరట సార్ ఏమన్నా తక్కువనా నా మాట వినకుంటే పీకి బారేస్తారని వార్నింగ్ ఇచ్చినా మనసున పెడతలేరట పాపం సారుకు ఎంత బాధ వచ్చి పడ్డది చూడుండ్రి అందుకే కావచ్చు నిన్న ఆఫీసర్లందరినీ కూసోబెట్టి ఉష్క దొంగ రవాణా బంద్ చేపియాలని ఆర్డర్ వేసిండు కానీ నిన్న మాపటిలే ఎక్కువ ఉష్క బండ్లు తిరిగినాయట వేరే కాడ చేస్తే ఎట్లా అనుకున్నారో ఏందో సీఎం సార్ వాళ్ళ సొంత జిల్లాల మక్తల్ కాడ కృష్ణా నదిలోకెళ్లి ఉష్కెత్తుకపోతున్నారట మంచిగా వాగుల రోడ్లేసి లారీలు తిప్పుతున్నారంటే ఎంత భయం లేని తనం చూడుండ్రి ఉష్కే దందా ఆగకుంటే కొలువులు బీకేస్తానని చెప్పిన రాత్రే ఇట్లా అయిందంటే ఏమన్నా ఇల్వ ఉంటదా చెప్పుండ్రి పాపం రేవంతన్ సారు అటు ఆఫీసర్లు పట్టించుకోక ఇటు ఊర్లలో ఉష్క దందా చేసేటోళ్ళు పట్టించుకోక అంతా ఆగమాగమైతున్నది కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అంటారు సారు మరి మీకు ఏం మంచిగా అయితలేదంటే తప్పు మీ నోట్లున్నట్ట లేకపోతే ఆఫీసర్లు పబ్లిక్ ఆడ ఉన్నట్ట మీరే గుర్తుపట్టుకోవాలి ఆ 6 ఆ 4 మళ్ళా 6 మళ్ళా 4 అర్రే మళ్ళా 6 కొట్టిండు ఒక్క బాల్ ఇడవకుండా అన్ని 6లు 4లే పోతున్నాయి కదా జర ఆపరాదుండ్రి ఇంతగనం 6లు 4లే కొడితే బాల్ పగిలిపోగల్లా హగో ఏంది పిల్ల ఏడ క్రికెట్ మ్యాచ్ అయితలేదు క్రికెట్ కామెంటరీ చెప్తున్నదని పరిశాన్ అవుతున్నారు కదా ఇది క్రికెట్ కామెంటరీ కాదుల్లో కారుపాటి కేటీఆర్ సారు డైలాగులతో కొట్టిన 6లు 4లు ఆమన్గల్ కాడ రైతు సభ పెట్టిండ్రు కదా ఇక చూడండి రేవంతన్ సారును ఎట్లా అడుచుకున్నాడో మరి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి మావోడు కాదంటే మావోడు కాదంటారు చూడు రేవంత్ రెడ్డి గారు ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంద్ చేసిండు కదా నేను కూడా మళ్ళీ టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమని పడతాయి అన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టకీ లేదు టుకీ లేదు ఏది దిక్కు లేదు ఇప్పటికి బోనస్ బోనస్ అన్నాడు 500 బోనస్ వచ్చిందా ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు 4000 కోడలకు పడ్డాయా మరి ఇచ్చిండా 2500 పడ్డాయా టకీ టకీ లేదా మరి ఎట్లెట్లా అయిపోయా మరి కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2500 ఇస్తా అన్నాడు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి 14-15 నెలలు ఏం చేసిండు మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు తులం బంగారం వచ్చిందా అక్క మీకు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగట మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్దిన్రు మొన్న నేను హైదరాబాద్ లో పోతున్నా సిగ్నల్ పడితే పక్కకు ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ అంటుండు క్యాలే మహమూద్ భాయ్ అంటే క్యాలే సా పూరా బర్బాద్ హై కుచ్ నహీ హో రహా అన్నాడు మరి క్యా కర్నా అన్నా ఏమైనా ఉపాయం లేదా
ఈయన ఇంటికి పంపేది అంటుండు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలలో? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. కానీ నిన్న ఇవాళ చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు. కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. కాకి పిల్లలు చేసినాక పిల్లలకు ఎగురుడు నేర్పిస్తుంది, బాతు పిల్లలు చేసినాక ఈత కొట్టుడు నేర్పిస్తుంది, కోతికి పిల్లలు పుట్టినాక వాటిని తీసుకుపోయి చెట్టు కొమ్మల మీద ఈడ్చిపెట్టి చెట్లు ఎట్లా ఎక్కాలో నేర్పిస్తుంది. బర్లు గొర్రెలు కూడా గంతే, వాటి పిల్లలకు అవి నడుచుడు నేర్పిస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏం నేర్పిస్తున్నారో ఎరికేనా? మేము చేసాం, అది సర్టిఫికెట్లు కూడా మేము కూడా చేసాం. సుధాకర్ రెడ్డికి నాకు చాలా వైరం ఉండేది. అఫ్ కోర్స్ సుధాకర్ రెడ్డి brought me into politics. Now he's in BJP. P. Sudhakar Reddy garu, he was the NS student, then later he made me the NS. 25th May, that was Tuesday, Sudhakar Reddy landed in Delhi with all my certificates. ఇన్నరా ముచ్చట? ఈయనే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సారు. కాంగ్రెస్ పార్టీలా దొంగ సర్టిఫికెట్లు పెట్టుడు కామనే అంటున్నాడు సారు. అప్పట్ల పార్టీ ఓట్లలో గెలుచడానికి దొంగ సర్టిఫికెట్లు పెడితే పొంగులేటి సుధాకర్ రెడ్డి అనే ఇంకో లీడరు దొరకబట్టించిందట. పాపం గందుకే కావచ్చు ఆయనను కాంగ్రెస్ లకెళ్ళి ఎల్లగొడితే పోయి బీజేపీలో చేరిండు. కానీ ఇట్లా ఫేక్ సర్టిఫికెట్లు కార్డులు తయారు చేసుడు కాంగ్రెస్ పార్టీలా అందరికి నేర్పిస్తారు కావచ్చునని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సారు అప్పట్ల పార్టీ ఓట్ల కోసం దొంగ ఓటర్ కార్డులు తయారు చేయించిండట. కాంగ్రెస్ పార్టీలే ఈ ముచ్చట బయట పెట్టిండ్రు. పార్టీలా అన్ని ఫేకులు చేసుడే నేర్పిస్తున్నారేమోనని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లే కాదు, ఇచ్చే హామీలు కూడా ఫేకేనని అంటున్నారు. ఓట్ల ముంగట ఎన్ని మాటలు చెప్పిండ్రు, కొండ మీది కోతిని తెచ్చి పెడతామన్నట్టే మాట్లాడిండ్రు. ఇప్పుడేమో ఏడాదిలోనే అన్నైతయా, గల్ల పెట్టే గలగలమంటలేదు, సందుకుల సరుకు లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినామని మీ లెక్క నిజాలు చెప్పుకుంటానికి కూడా ధైర్యం కావాలి సారు. సర్టిఫికెట్లు ఫేక్ అని చెప్తే చెప్పిండు గాని మా సర్కారు ఫేకు, మా ముఖ్యమంత్రి ఫేక్ అని చెప్పుకునేరు సారు. ఉన్న ముత్తమంత పరువు కూడా ముక్కు మూసుకొని పోయి మూసి నదిలో దుంకుతది. బడిలను కాలేజీలను మన దోస్తులు ఎవరి దగ్గరనన్నా పెన్నులో పెన్సిలో దొంగతనం చేస్తే మనం ఏం చేస్తాం? మనం దోస్తులం కదా అని ఎవ్వలకు చెప్పకుంటే దాచిపెడతాం. ఇంట్లో కూడా అంతే, మనం ఏదన్నా తప్పు చేస్తే నాన్నకు తెలియకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. సేమ్ టు సేమ్ మన తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇదే అవుతున్నదట. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నాకు నువ్వు నీకు నేను అని పాట పాడుకుంటున్నారని శానొద్దుల సంధి కారు పాటోళ్ళు అంటున్నారు కదా. కానీ ఇప్పుడు బీజేపీ బండి సారే ఈ మాట ఒప్పుకున్నాడు. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? మీరే చూడుండ్రి. మంత్రులు ఏం చేసారు? ఓ పెద్దగా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. చూసిండ్రు కదా, రాష్ట్రంలో మంత్రులు 15% కమిషన్ తీసుకుంటున్నారట. కమిషన్ పైసల కోసం మంత్రుల నడుమ కొట్లాటలు అవుతున్నాయని ఇంకా చాలా మాటలు చెప్పిండు సంజయ్ సారు. మంత్రులు ఇట్లా కమిషన్లు తీసుకున్నాడు తప్పు కదా. తెలంగాణలో పోలీసుల మంత్రినని రేవంత్ సారు మర్చిపోయినట్టే కేంద్రంలో పోలీసుల మంత్రినని బండి సారు కూడా మర్చిపోయినట్టున్నాడు. బండి సారే కాదు, మోడీ సారు, అమిత్ షా సార్లు కూడా అప్పట్ల రాష్ట్రానికి వచ్చి ఇదే ముచ్చట आरआर टैक्स क्या है मालूम है? राहुल गांधी रेवंत रेड्डी टैक्स। डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है। मुझे पता है ये डबल आर कौन है।
రేవంతన్ సారు కుర్సీ ఎక్కిన 4 వద్దులకే మోడీ సారు అమిత్ షా సారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ల గురించి చెప్పిపోయిండ్రు. ఇప్పుడు బండి సారు కూడా చెప్పిండు. మరి తీసుకుంటున్నారని తెలవంగానే ఏం చేయాలి? కేసు పెట్టాలి, ఎంక్వైరీకి రాయాలి. దొంగలేవలో సారే చెప్తున్నాడు, ఎంత దొంగతనం చేసిరో కూడా సారే చెప్తున్నాడు. అసొంటోళ్లను అరెస్ట్ చేసి లోపటేయాలి కదా. ఓట్ల ముంగట మాటలు చెప్పి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు తప్పితే కేసులు పెట్టింది లేదాయే, అరెస్ట్ చేసింది లేదాయే. అంటే ఆళ్ళకు ఏదో గట్టిగానే ఉన్నట్టున్నది. ఇంతగానం ఒకలనొగలు కాపాడుకుంటున్నారంటే వీళ్ళ దోస్తానను అదానోళ్ళ అంబుజా సిమెంట్ తోని కట్టిండ్రో, ముఖేష్ అంబానీ రిలయన్స్ సిమెంట్ తోని కట్టిండ్రోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. పోయిన సర్కారోళ్ళ మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసిండ్రు, మొత్తం మందు దుకాణాలు తెరిచిండ్రు. గల్లీ గల్లీలా మురుగు కాలువల కంటే ఎక్కువ మందు కాలువలు వాడుతున్నాయని చిన్నగా ముచ్చట్లు చెప్పలే. కానీ అసలు ముచ్చటేందో ఎరికేనా? నిజం చీర కట్టుకునే లోపట్నే అబద్ధం పోయి ఊరంతా తిరిగి వస్తుందట. మందు ముచ్చట్ల పోయిన సర్కారోళ్ళు ఇట్లనే బదనామైండ్రని ఇప్పుడు బయటపడ్డది. మందు అమ్ముడు మీద అప్పట్ల కేసీఆర్ సర్కారును కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మస్తు తిట్టిండ్రు. తెలంగాణను ఆగం చేస్తున్నారు, మొత్తం మందుల ముంచి తీస్తున్నారు, పొలగాండ్లందరికీ మందు అలవాటు చేస్తున్నారని తీర్ల ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ అదంతా ఉట్టి ముచ్చట్నే అని కేంద్రంలో ఉన్న మోడీ సారు సర్కారోళ్ళే పార్లమెంటులో చెప్పిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తల కంటే ఇప్పుడు దగ్గర 4% మంది తాగుడు బంద్ పెట్టిండట. ఈ లెక్కలు 2021 దాకా తీసినాయే. 2023 దాకా తీస్తే ఇంకా తక్కువ ఉంటదని అంటున్నారు. కానీ ఎంత బద్నాం చేసిండ్రులా పోయిన సర్కారోళ్లను. మనం అందరం కూడా నిజమేనని అనుకున్నాం. కానీ అలా అన్ని మాటలు చెప్పిన రేవంతన్ సారు మందు బాగా అమ్ముండ్రి, ఆమ్దాని గట్టిగా రావాలని ఆఫీసర్లకు చెప్తున్నారట. అట్లనే ఎండలు వెరుగుడు చూసి మొన్ననే బీర్ల రేట్లు కూడా పెంచిండ్రు. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టే ఉన్నది పోన్రి రేవంతన్ సారు కథ. ఇవి ఐటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.